హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాబ్ యానిమేట్ CC సాఫ్ట్వేర్ యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేస్తున్నామో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి హెడ్ టర్న్ ఎలా చేయాలి, హెడ్ టర్న్ యానిమేషన్ ఎలా చేయాలన్నది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్ మీకు ఫేస్ టర్న్ చెప్పాను కదా, ఆ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ దానిలోనే ఉంటుంది ఈ క్లాస్ కూడా. సో ఇది కొంచెం హెడ్ టర్న్ చేయటం ఎలా అన్నదే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా క్లాసెస్ అన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా న్యూ స్క్రీన్ ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్. తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తే ఇలాగా మనం ప్రాజెక్ట్ చేసుకోవటానికి స్క్రీన్ ఒకటి వస్తుంది. దీని మీదకి ఆల్రెడీ నేను అడాబ్ ఇల్యుస్ట్రేటర్లో ఇలా ఫ్రంట్ ఫేసు, సైడ్ ఫేసు, ఇలాగా ఐ బ్లింక్ మొత్తం ఇలా యానిమేషన్ చేసుకుని పెట్టుకున్నాను. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా అలాగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి పెట్టుకుని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. క్యారెక్టర్ క్రియేట్ చేయటం ఎలా అన్నది ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను, చూడండి. సో దీన్ని కన్వర్ట్ టు సింబల్ F8 క్లిక్ చేశాను, కన్వర్ట్ టు సింబల్లోకి చేంజ్ చేశాను. నెక్స్ట్ దీన్ని లేయర్ మీద నేమ్ చేంజ్ చేద్దాం క్యారెక్టర్ని. ఎందుకంటే మనం లోపలికి లేయర్లోకి వెళ్తున్నాం, బయట లేయర్లోకి రావటం అన్నది తెలుస్తుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయగానే ఇంకొక లేయర్లోకి వచ్చాం. దీనికి బాడీ అని పెడతాను. అండ్ చూడండి, ఈ రెండు ఉన్నాయి కదా, దీన్ని డిస్ట్రిబ్యూట్ లేయర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. జస్ట్ హెడ్, బాడీ రెండు, ఇంకా హ్యాండ్స్ అవేం చేయట్లేదు, ఎందుకంటే ఓన్లీ హెడ్ టర్న్ యానిమేషన్ కదా, అందుకని. సో కొన్ని ఫ్రేమ్స్ తీసుకుందాం. సో F5 క్లిక్ చేశాను, ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయినాయి. దీంట్లో ఇప్పుడు మనం హెడ్ యానిమేషన్ చేద్దాం. ఇక్కడ ఐ బ్లింక్ ఎక్కడి దాకా అవుతుందో అక్కడ దాకా ఒక ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఐ బ్లింక్ అయి ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి F6 క్లిక్ చేస్తున్నాను. తెలుసు కదా, ఎట్ ఏ టైము 2 లేయర్లోనే F6 క్లిక్ అవుతుంది. సో నెక్స్ట్ హెడ్ క్లిక్ చేసి దాని మీద ఒక కొత్త లేయర్ని పెట్టాను. సో ఇప్పుడు ఒక సైడ్కి ఉన్న హెడ్నే కాపీ చేసి సో మనం చేసే ప్రాజెక్ట్ దగ్గరికి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కరెక్ట్గా హైట్ అవన్నీ సరిపోయిన లేదో చూసుకోండి. సో ఇక్కడ ఈ హెడ్ని డిలీట్ చేసి సైడ్కి ఉన్న దాన్ని ట్రాక్ చేసి పెడుతున్నాను కరెక్ట్గా. చూడండి, ఇక్కడ మనం డిలీట్ చేయగానే ఈ లేయర్లో ఇదంతా డిలీట్ అయిపోయింది, ఫ్రేమ్స్ అన్నీ. దీన్ని సెట్ చేసుకున్నాక మనం ఎక్కడైతే డిలీట్ చేసామో అక్కడికి ఈ ఫ్రేమ్ అనేది తీసుకొచ్చి డ్రాగ్ చేయాలి. తెలుసు కదా, జస్ట్ మౌస్తో క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది. అదే కాపీ చేసి పేస్ట్ చేయాలంటే ఆల్ట్ పట్టుకోవాలి, ఇది ఓన్లీ డ్రాగ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, హెడ్ అటు ఇటు ఐ బ్లింక్ దగ్గర కరెక్ట్గా క్లోజ్ అయ్యి ఇటు సైడ్ టర్న్ అయ్యేటప్పటికి ఓపెన్ అవుతుంది. ఓకే, కానీ మనకి ఐ బ్లింక్ దగ్గర క్లోజ్ అయ్యి ఐ బ్లింక్ దగ్గరే ఓపెన్ అవ్వాలి కాబట్టి ఐ బ్లింక్ ఎక్కడ దాకా ఉందో చూసి అక్కడ F6 క్లిక్ చేశాను. చూడండి, అక్కడి నుంచి దాని ప్రీవియస్ లేయర్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నా, ఫ్రేమ్స్ అన్నీ. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది కొంచెం వదిలి జరుపుతున్నాను, ఎగ్జాక్ట్ డిలీట్ చేసిన వాటికి. ఇప్పుడు చూడండి, హెడ్ టర్న్ చేసే ముందు ఐ క్లోజ్ అవుతుంది, అదే రెప్ప క్లోజ్ చేసినట్టు ఉంటుంది. ఇది ఓపెన్ చేసే దగ్గర కూడా క్లోజ్లోనే ఉంది, చూడండి, ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, చూసారా, హెడ్ టర్న్ అవుతుంది, టర్న్ అయ్యే టైం ఎక్కడ క్లోజ్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ బాడీ కొంచెం, ఈ హెడ్ టర్న్ అయినప్పుడు కొంచెం బాడీ మూమెంట్ చేద్దాం. సో ఇట్లా క్లిక్ చేశాక మిడిల్లో ఉన్న పాయింట్ని కిందకి వచ్చి ఇలాగా డౌన్కి డ్రాగ్ చేస్తా. ఎందుకు అలా కింద చేసా అన్నది ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను, చూడండి. ఓకే, కొంచెం ఇలా హెడ్ చేసి హెడ్ని కూడా కిందకి డౌన్ చేద్దాం. అదే ఆ యారోని ఇలా కిందకి పెట్టకపోతే కనుక ఇలా కిందకి డ్రాగ్ చేయగానే ఏముందంటే 4 సైడ్స్ మీకు చిన్నది అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు హెడ్, బాడీ రెండు ఇలా టర్న్ అయ్యే ముందు జస్ట్ కొంచెం షేక్ అయినట్టు. ఓకేనా, మళ్ళీ ఐ ఓపెన్ ఎక్కడైంది, ఇక్కడ వచ్చాక ఇక్కడ ఫ్రేమ్స్ మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం. F6 క్లిక్ చేయండి, ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెడ్ ఉన్న
లేయర్ మీద ఇంకొక లేయర్ని, న్యూ లేయర్ని తీసుకున్నా. ఎందుకు? ఇంకొక ఫేస్ టర్న్, హెడ్ టర్న్ అవ్వాలి కదా. సో అందుకని ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నది తీసుకుందాం. స్ట్రైట్గా ఉంది, ఇక్కడ లిప్ చూడండి క్లోజ్ అయి ఉందన్నమాట, అందుకని దీన్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో స్ట్రైట్ ఫేస్ ఉంది, లిప్ ఓపెన్లో ఉంది, బట్ ఇది క్లోజ్ ఉందన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు ప్రీ పిక్లో దొరుకుతాయి, తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకోండి. సైడ్కి, ఫ్రంట్కి, ఐ బ్లింక్ అన్నీ చేసుకోవాలన్నమాట. సో దాన్ని అక్కడ డిలీట్ చేస్తాను, దాని ప్లేస్లోకి ఇది పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్రేమ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కానీ మనకి ఎక్కడ కావాలి? ఎగ్జాక్ట్ ఎక్కడ డిలీట్ చేసాం అక్కడికి కావాలి. సో దాన్ని ఇలా మౌస్తో డ్రాగ్ చేశాను, ఎగ్జాక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి క్లోజ్, ఐస్ ఓపెన్లోనే ఉన్నాయి, ఇటు స్ట్రైట్ ఫేస్ వచ్చేటప్పుడు కూడా ఐస్ ఓపెన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ బాడీ కొంచెం ఇలా బెండ్ అయినట్టు, ఇలా హెడ్ టర్న్ చేసినప్పుడు బాడీ మూమెంట్ ఉంటుంది కదా, అలాగా. మళ్ళీ చూడండి ఈ మిడిల్లో ఉన్న డాట్ని కిందకి డ్రాగ్ చేశాను, దీన్ని కొంచెం డౌన్ చేసా. జూమ్ చేద్దాం, కొంచెం డౌన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ హెడ్ని దానికి అటాచ్ చేసేద్దాం. ఓకే, చూడండి. ఓకే, హెడ్ టర్న్ చేసినప్పుడు కొంచెం బాడీ అలా మూమెంట్ వచ్చినట్టు ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఐ ఓపెన్ దగ్గర క్లోజ్ చేసాం, స్ట్రైట్ ఫేస్కి వచ్చినప్పటికి ఐ ఓపెన్. ఇప్పుడు మళ్ళీ ఐ క్లోజ్ ఎక్కడైంది అక్కడ వరకు కర్సర్ తీసుకెళ్ళాను, అక్కడ మళ్ళీ F6 క్లిక్ చేస్తున్నా. ఓకే, బాడీకి, హెడ్కి. ఇప్పుడు మళ్ళీ హెడ్ ఉన్న లేయర్ మీదకి క్లిక్ చేసి దాని మీద న్యూ లేయరు క్లిక్ చేశాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఫేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. నేను కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చిన్న చేద్దాం కొంచెం. ఓకే, ఇది కరెక్ట్గా పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ హెడ్ని డిలీట్ చేసేయాలి. ఓకే, దాని మీదకి దీన్ని తీసుకొచ్చి సెట్ చేద్దాం కరెక్ట్గా. ఓకే, సెట్ అయింది కదా. కొంచెం పక్క జరుపుదాం. ఇప్పుడు సేమ్ డిలీట్ అయిన ఫ్రేమ్ దగ్గరికి ఈ ఫ్రేమ్ని తీసుకురావాలి. సో ఏం చేయాలి? మౌస్తో క్లిక్ చేసి అలా డ్రాగ్ చేస్తున్నా, కరెక్ట్గా డిలీట్ అయిన ఫ్రేమ్ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, చూద్దాం ఒక్కసారి. ఈ క్లోజ్ అయ్యేటప్పటికి ఐ క్లోజ్లో ఉందా, ఓపెన్లో ఉందా? క్లోజ్లో ఉంది. సో అంటే మనకి ఇక్కడ క్లోజ్డ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ F6 క్లిక్ చేయాలి, చేసి దాని ముందున్న ఫ్రేమ్స్ అన్నీ డిలీట్ చేద్దాం. సో రిమూవ్ ఫ్రేమ్స్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ ఉన్న ఫ్రేమ్ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ టర్న్ దగ్గర, ఈ హెడ్ దగ్గర క్లోజ్ అయింది, ఈ హెడ్ దగ్గర క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది టర్న్ అయ్యి. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ బాడీ మూమెంట్, హెడ్ టర్న్ అయ్యేటప్పుడు బాడీ మూమెంట్ ఉండాలనుకున్నాం కదా. సో బాడీ మూమెంట్కి ఈ హెడ్ దగ్గర ఇక్కడ ఒక F6, బాడీ మీద ఒక F6 క్లిక్ చేశాను. ఇప్పుడు బాడీని ఏం చేయాలి? మనం కిందకి ట్రాక్ చేయాలి. సో మిడిల్లో పాయింట్ని కిందకి డౌన్ చేశాను, దీన్ని కొంచెం డౌన్ చేస్తాను చూడండి. కొద్దిగా కిందకి చేద్దాం. ఓకే, నెక్స్ట్ హెడ్ని అటాచ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, హెడ్ టర్న్ అయ్యేటప్పుడు బాడీ కొంచెం షేక్ అవుతున్నట్టు ఉంది కదా. ఓకే, నెక్స్ట్ క్లోజ్ దగ్గర ఐ క్లోజ్ చేసినప్పుడు హెడ్ ఉంది, టర్న్ అయినప్పుడు ఐ క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐ ఓపెన్ చేయాలి. సో ఎక్కడ దాకా వచ్చింది చూద్దాం. ఓకే, చూసారా ఇక్కడతో ఫ్రేమ్స్ అయిపోయినాయి. సో అందుకని ఏం చేయాలి? ఫ్రేమ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సేమ్ F5 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ ఎక్స్టెండ్ అయినాయి, చూసారా. ఓకే, సో ఐ ఓపెన్ దగ్గర మళ్ళీ ఒక పాయింట్ F6 క్లిక్ చేస్తున్నా. సేమ్ బాడీ దగ్గర కూడా F6. ఓకే,
ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ హెడ్ ఎక్కడ ఉంది చూసి దాని మీద కొత్త లేయర్ని తీసుకుందాం. ఓకే, క్లిక్ చేసాను, న్యూ లేయర్ వచ్చింది. సో న్యూ లేయర్ మాత్రం కన్ఫర్మ్ పెట్టుకోండి, లేకపోతే సేమ్ లేయర్లోనే వచ్చేస్తాయి హెడ్స్ అన్నీ. ఓకే, మళ్ళీ స్ట్రైట్ ఉన్న ఫేస్ తీసుకుంటున్నా, పేస్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు చేసాక దీన్ని అటాచ్ చేసి ఇది ఎక్కడైతే డిలీట్ అయిందో అక్కడ వరకు డ్రాగ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అటాచ్ చేద్దాం. కానీ ఐ క్లోజ్లో ఉండగానే మనం హెడ్ డిలీట్ చేసాం, చూద్దాం ఒకసారి. ఐ ఓపెన్లో ఉండగా డిలీట్ చేసాం. సో స్ట్రైట్ ఫేస్లో ఐ ఓపెన్లోనే ఉంది, చూసారు కదా, ఇప్పుడు క్లోజ్ అయింది. ఓకే, కానీ ఇక్కడ కింద బాడీ లేకపోవటం వల్ల, ఫ్రేమ్స్ లేకపోవటం వల్ల బాడీ డిలీట్ అయిపోతుంది. అందుకని కొంచెం చివరి దాకా వచ్చి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, కింద కూడా అన్నీ డబుల్ క్లిక్ చేశాను, హైలైట్ అయింది. F5 క్లిక్ చేశాను, మొత్తం లేయర్లన్నీ వచ్చినాయి. ఇప్పుడు బాడీ కనబడుతుంది, చూసారా, అంతే. కరెక్ట్గా ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఓకే, ఇక్కడ ఇటు సైడ్ నుంచి స్ట్రైట్ ఫేస్ వచ్చేప్పటికి బాడీ షేక్ ఉండాలనుకున్నాం కదా, సో F6 క్లిక్ చేసాం. సేమ్ ముందులానే దీన్ని డౌన్ చేశాను, కొంచెం కింద చేస్తాను. హెడ్ కూడా అలాగే సెట్ చేద్దాం. సో ఫేస్ టర్న్ అయ్యేటప్పుడు బాడీ కొంచెం మూమెంట్ కోసం అనమాట. ఓకే, సెట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. ఫేస్ టర్న్ చేసిన వీడియో చూస్తే వాళ్ళకి చాలా ఈజీగా, అసలు ఈ క్లాస్ చూడకుండానే చేయొచ్చు అనమాట. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఒకసారి క్లిక్ చేస్తుంది చూడండి. ఫేస్ టర్న్ అయినప్పుడల్లా చూసారా బాడీ కొంచెం మూమెంట్ వస్తుంది. ఐ బ్లింక్, ఫేసు. ఇలా మనం అస్తమానం క్లిక్ చేయక్కర్లేకుండా పక్కన ఈ లూప్ ఉంది చూసారా, లూప్ క్లిక్ చేసినప్పుడు పైన ఇలా బ్లూ లైన్ వస్తుంది. దాన్ని పూర్తిగా డ్రాగ్ చేసి క్లిక్ చేస్తే చూడండి, ఇంకొకసారి క్లిక్ చేస్తే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా లూప్ మనం ఇంకా క్లిక్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా కర్సర్ ఎండ్ అయిపోగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో క్లాసుల్లో చెప్పాను. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్లోకి మళ్ళీ క్యారెక్టర్ని పెట్టుకున్న లేయర్లోకి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్స్ ఇన్సెట్ చేస్తున్నా. సో అందుకే లేయర్ల మీద నేమ్స్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఏ లేయర్లోకి వెళ్తున్నారు, ఏ లేయర్లో నుంచి బయటకు వస్తున్నారు అన్నది. ఓకే, ఇక్కడ ఈ లేయర్లో ఫ్రేమ్స్ ఇవ్వకపోతే మనకి ఐ బ్లింక్, బాడీ మూమెంట్ ఉండదు. సో కన్ఫర్మ్ ఇవ్వాలి. ఓకే, ఫుల్ స్క్రీన్ చూద్దాం. ఇప్పుడు చూసారా, ఐ బ్లింక్ అవుతుంది, బాడీ మూమెంట్ అవుతుంది, హెడ్ టర్న్ అవుతుంది, లిప్ మూమెంట్ వస్తుంది, అన్నీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అడాబ్ యానిమేట్ CC క్లాసులు, 2D యానిమేషన్ చేయటం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా క్లాసెస్ అన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడాబ్ ఇల్స్ట్రేటర్ రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అన్నిటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.